సో కష్టాలు కష్టాలు ఓ పాత సినిమా స్టోరీ లాగా ఉంది. గుండె నిండా గుడి గంటలు 2 రోజుల నుంచి. సో ఆ సంజు గాడు చిత్రహింసలు పెడుతుంటాడు ఆ మౌనికాని. సో ఇక్కడేమో బాలు అలా 2,50,000 3,00,000 సంపాదించడానికి కాకినాడ జాతర నుంచి వాళ్ళ ఇంటికి కంటిన్యూస్ ట్రిప్స్ వేస్తాడు. సో అది వాళ్ళ ఎపిసోడ్. ఎస్, స్టార్టింగ్ అదే సంజు ఆ అమ్మాయిని హింస పెడుతుంటే వాళ్ళ అమ్మ పడేయాలని కొడుతుంది. వాడు పర్ఫెక్ట్ సైకో కాబట్టి నేను కోసుకుంటా అని రాగానే వెళ్ళిపోతుంది. నిన్ను ఆనందంగా ఉండనీను, ఎందుకంటే నేను సైకోనని వాడే చెప్తాడు. సో ఇంటికి వచ్చాక వాళ్ళ నాన్న బాధపడుతుంటాడు. అరే బాలు, నీవు వద్దన్నారు కదా, ఉండొద్దు అన్నారు. బాలు ఏమో నేను డబ్బులు ఇస్తా అంటుంటాడు. దగ్గరుండి మొత్తం చేయాలనుకుంటాడు. సో అలా సీరియల్ నడుస్తుంటుంది. బాలు డబ్బులు అరేంజ్ చేయడానికి కష్టపడుతుంటాడు. నిజంగా అంత కష్టపడతారండి ఎవరైనా? పడుండొచ్చు, పడతారు. కానీ అంటే ఎలా అంటే ఇప్పుడు వద్దు, ఒక మనిషిని కంప్లీట్గా వద్దు అనుకునేంత లేదా అంత సైకోలు ఎవరన్నా ఉంటారా? లైక్ సంజు అలా ఎవరు ఉండరు. ఇప్పుడు చెల్లి కోసం అన్నలు కష్టపడతారు. నేను మా చెల్లి కోసం కష్టపడ్డాను. బట్ ఒక భార్యని అంతలా హింసించేవాడు, ఒక మనిషిని వద్దు అనుకునేవాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. బట్ ఆ సీరియల్ కాబట్టి వీళ్ళు కూడా లిబర్టీ తీసుకున్నారు, తీసుకొనియండి. దెన్ శృతి అండ్ దాని మొగుడు, ఆడి పేరు గుర్తులేదు, లేచిపోయినాడు. సో వాళ్ళిద్దరూ మేము ఇక్కడ ఉండము, మా ఇంట్లో వెళ్ళి ఉంటాము, ఎందుకంటే సంజు ఇదివరకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు, మళ్ళీ గొడవలు అవుతాయంటే అదేం కాదు మీరు ఉండాలి అని చెప్పి ఒప్పిస్తారు. అక్కడితో సీరియల్ అయిపోతుంది. ఈ సీరియల్ ఎలా ఉందంటే అందరూ చెడ్డోళ్ళు, కానీ చెడ్డోళ్ళు అందరూ బాగా చదువుకున్నారు. చదువుకొని మీనా వాళ్ళ ఆయన మాత్రం మంచోళ్ళు, అలా ఉందన్నమాట. సో మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ హర్ష టాక్స్ హియర్.